హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచ్చలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 135వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అది ఎలా అని ఆలోచనలో పడింది. షాపింగ్ అంటూ పిన్నిని బయటికి తీసుకువెళ్తే అని అనుకుంది. కానీ తల్లి కూడా ఇంట్లోనే ఉంటుంది కదా! తమతో పాటు రాకుండా ఎలా ఉంటుంది? ఇలా రకరకాలుగా సాగుతున్నాయి నందిని ఆలోచనలు. నందిని పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో వెంటనే అరుణ వైపు చూస్తూ, పిల్లల ముందు ఇలాంటి మాటలు అవసరమా చెప్పు అని అంది అమల. నేను అంతగా గమనించలేదు అక్క. సరే ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చెప్పు, నువ్వు గమనించావా అమర్ని అని అంది అరుణ. ఏమో, నాకు అది అంతా ఏమీ తెలియదు. అతనిపై కేవలం స్నేహభావం మాత్రమే ఉంది నాకు. అతనికి కూడా అంతే. నువ్వే లేనిపోనివి ఊహించుకున్నావు తప్పితే చూపులు చూసే అన్నీ పట్టేస్తావా నువ్వు? ఇంకెప్పుడు అతని విషయం మాట్లాడకు అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది అమల. ఇప్పుడు నేనేమన్నానని అక్క ఇంతలా కోప్పడింది? ఎప్పుడు కూడా అసలు కోప్పడదే అని అనుకుంది అరుణ. ఏమోలే, ఇన్ని సంవత్సరాల తర్వాత అతని విషయం నేను ఇలా మాట్లాడుతుంటే కోపం వచ్చింది ఏమో. ఇంకెప్పుడు మాట్లాడకపోవడం మంచిది అని అనుకుంది అరుణ. అమర్ అంటూ చెల్లి మళ్ళీ గుర్తు చేయడంతో అమల తన లోకంలో ఉండలేకపోయింది. ఎప్పుడు అతను మదిలోకి వస్తూ ఉండడంతో, ఎప్పుడూ పరధ్యానంలో ఉంటూ ఎవరు పిలుస్తున్నా వెంటనే పలక్కుండా పిచ్చి పిచ్చిగా అనిపించసాగింది అమలకు. తల్లిని గమనిస్తున్న నందిని అమల దగ్గరికి వచ్చి, అమ్మా బాగానే ఉన్నావా? ఎందుకు పిలుస్తున్నా వెంటనే పలకడం లేదు అని అడిగింది. అవునక్క, నేను గమనించాను. పిల్లలు పిలుస్తున్నా నేను పిలుస్తున్నా వెంటనే పలకడం లేదు. ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ఉంటున్నావు. ఏమైంది అక్క అని అడిగింది అరుణ కూడా. ఏమీ లేదు, కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటాను కాసేపు అంటూ అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకుంది అమల. కానీ ఎంతసేపు అలా తప్పించుకోగలదు? ప్రతిసారి అలాంటి సమాధానాలు ఎన్ని చెప్పగలదు? అందుకే మరుసటి రోజు ఇంట్లో ఉండొద్దు అనుకుంది అమల. ఉదయాన్నే లేచి త్వరగా పనులు చేస్తున్న అమల దగ్గరికి వచ్చింది నందిని. ఏంటమ్మా ఇంత ఉదయాన్నే లేచావు అని అడిగింది. ఈరోజు నేను బయటికి వెళ్ళాలి. కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. ఈరోజు పిన్ని వాళ్ళని నువ్వే చూసుకో అని అంది అమల. నందిని కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉండడంతో, సరే అమ్మా, నువ్వు నీ పనులు చూసుకో, ఎవరికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను కదా అని అంది. అలా ఆ రోజు అమల నందిని వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం తన పనికి తను వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు తల్లి బయటికి వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్న నందిని అమల అలా వెళ్ళగానే అరుణ చెయ్యిని పట్టుకొని పడక గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. విచిత్రంగా చూస్తూ ఉంది అరుణ. వెనకే వచ్చిన పిల్లల్ని, కాసేపు బయట ఆడుకోండి, అమ్మతో నాకు పని ఉంది అంటూ బయటకి పంపించేసింది నందిని. ఏంటి నందు, ఏంటి విషయం? ఎందుకో కంగారుగా కనిపిస్తున్నావు? అక్క వెళ్ళిన వెంటనే తీసుకొచ్చావు అంటూ ప్రశ్నిస్తూ ఉంది అరుణ. చెప్తాను పిన్ని, నువ్వు నాకు సహాయం చేయాలి అంటూ అరుణ పక్కనే కూర్చుంది నందిని. నువ్వు అడగాలి కానీ ఎలాంటి సహాయమైనా చేస్తాను అని అంది అరుణ.
నువ్వు చేసే సహాయం అమ్మకు తెలియకూడదు అంది నందిని. అరుణ మొహంలోని హావభావాలు మారిపోయాయి. అమ్మకు తెలియకుండా ఏం చేయాలి అని అనుకుంటున్నావు? నీ వయసులో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చేసే పనులు అంటే అది ప్రేమకు సంబంధించిందే అయి ఉంటుంది. అంటే నువ్వు ఎవరినైనా ప్రేమించావా? దానికే నా సహాయం అడుగుతున్నావా? కానీ నీకు అలాంటి అవసరం రాదని అనుకుంటున్నాను. నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే అక్కకు చెప్తే చాలు, ఆవిడే చూసుకుంటుంది అన్నీ. అక్కకు తెలియకుండా ఇలాంటి పనులు అవసరం లేదు అని అంది అరుణ. అయ్యో పిన్ని, అదేమీ కాదు. నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నిజమే, ప్రేమకు సంబంధించిందే కానీ నా ప్రేమకు సంబంధించింది కాదు అని చెప్పింది నందిని. మరి నళిని నయనానా? వాళ్ళింకా చిన్నపిల్లలు కదా అంది అరుణ. కాదు, నువ్వు ముందు అమ్మకు చెప్పను అని మాట ఇవ్వు అంది నందిని. లేదు నందు, నువ్వు విషయం ఏంటో చెప్పకుండా నేను ఎలాంటి మాట ఇవ్వలేను. అందులోనూ అక్కకు తెలియకుండా అంటున్నావు కాబట్టి నేను నీకు మాట ఇవ్వలేను. ముందు విషయం ఏంటో చెప్పు అంది అరుణ. నాకు అర్థమైంది పిన్ని. నువ్వు మాట ఇవ్వడం వలన అమ్మకు ఎలాంటి నష్టమైనా జరుగుతుందేమో అని అనుకుంటున్నావు. కానీ నేను అలాంటి పనులేవీ చేయను. నువ్వు నాకు చేసే సహాయం వల్ల అమ్మకు మంచి మాత్రమే జరుగుతుంది. సరే అయితే నీకు నమ్మకం లేదు. నేను చెప్పేది విని సహాయం చేయాలనిపిస్తే చెయ్యి, లేదంటే లేదు. కానీ అమ్మకు మాత్రం చెప్పొద్దు. అది ఎందుకు అనేది నీకు కూడా అర్థమవుతుంది అంటూ వెళ్ళి బీరువా తీసి అమల భద్రంగా దాచుకున్న డైరీని తీసుకువచ్చి అరుణ చేతుల్లో పెట్టింది నందిని. 2 పేజీలు తిప్పగానే అక్కడ ఉన్న అమర్ ఫోటో చూసి గుర్తుపట్టేసింది అరుణ. ముందు పేజీ చదివి అమర్ అంటే అతను ఇతను ఒకటేనా అని అనుకుంది. ఫోటో చూడగానే పూర్తిగా అర్థమైపోయింది అరుణకి. నిన్న తను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు అక్క ఎందుకు అడ్డు వచ్చిందో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అరుణకు. ఆ డైరీలో తల్లి రాసుకున్నదంతా అరుణకు చెప్పింది నందిని. నిన్న నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను పిన్ని. నువ్వు మాట్లాడిన ఆ అమర్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ అమర్ ఇద్దరు ఒకరేనా? ఒకరే అయితే వారి కథ ఏంటో నాకు చెప్తావా? అమ్మ బాధను నాకు తీర్చాలని ఉంది. నేను నిన్ను అడగబోయే సహాయం ఇదే అని అంది నందిని. అరుణకు అంతా అయోమయంగా తోచింది. ఒకవేళ అమల బాధపడుతుంది అంతా నిజమే అయినా కూడా ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తుంది నందిని? తన గురించి తన కూతురికి తెలిసిపోయింది అంటే అక్క బాధపడదు. అలాంటిది ఇంకా మొత్తం విషయం ఎలా చెప్తుంది తను? అక్క డైరీ అంటే తన మనసు, తన సొంతంగా రాసుకునేది. ఇలా అందరి ముందు బయటపడింది అంటే బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది కదా. నందినికి చదవాలి అని ఎందుకు అనిపించింది? తప్పు కాదు ఇది అని అనిపించింది అరుణకు. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 136వ భాగంలోకి వెళ్దామా? దీర్ఘ ఆలోచనలో ఉన్న అరుణతో, ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? నేను అడిగింది అర్థం అవ్వలేదా అని అంది నందిని. అర్థమైంది నందిని, కానీ నువ్వు చేస్తుంది నాకు ఏమీ నచ్చడం లేదు. తన అంతరంగం ఏంటో మనకు తెలిసింది అని అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించు ఒకసారి. ఇలా ఒకరి డైరీని తీసుకుని చదవడం కరెక్టే అంటావా? నువ్వు చేసింది తప్పు. పైగా దీనికి సహాయం అడుగుతున్నావా? ఎలా చెప్తాను చెప్పు నేను? ఇది ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి ఇక దీని గురించి ఆలోచించడం మాని.
అంటూ కొంచెం కటువుగా మాట్లాడింది అరుణ. అరుణ అలా మాట్లాడుతుందని ఊహించలేదు నందిని. పిన్ని, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నిజమే, వేరే ఒకరి డైరీ చదవడం సబబు కాదు. కానీ రోజు అమ్మ కన్నీళ్లను చూస్తూ అలా వదిలేయడం కరెక్టే అంటావా? ఎవరికీ చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక, తనలో తానే బాధపడుతూ ఎప్పుడూ దిగులుగా ఉండే అమ్మ బాధను తీర్చాలి అనుకోవడం తప్పు అంటావా? ఒకరోజు అమ్మ ఏడుస్తుంటే చూశాను. తన బాధ ఏంటో కనుక్కోవాలని చాలా ప్రయత్నించాను. కానీ అమ్మ బయటపడలేదు. అలాంటి సమయంలోనే నాకు ఈ డైరీ కనిపించింది. అలాంటప్పుడు చదవకుండా ఎలా ఉండను? ఇది చదివితే అయినా నాకు ఏదైనా అమ్మ బాధను పోగొట్టడానికి దారి దొరుకుతుందేమో అని అనుకున్నాను. అనుకున్నట్లుగానే అమ్మ బాధ ఏంటో, దిగులు ఏంటో నాకు అర్థమైపోయింది. కానీ ఆ అమర్ ఎవరు? ఎలా తెలుసుకోవడం? నీకైతే తెలుస్తుంది అనుకుని నిన్ను అడుగుదామనుకున్నా అని చెప్పింది నందిని. నువ్వంటుంది అంతా నిజమే నందిని. కానీ ఈ టైంలో తెలుసుకుని నువ్వు చేసేది ఏముంది? అంది అరుణ. ఎందుకు చేయలేను పిన్ని? వారిద్దరినీ నేను కలుపుతాను అని అంది నందిని. నోరు వెళ్ళబెట్టిన అరుణ, ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళని కలపడం ఏంటి? 3 కూతుర్లు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉండగా అలాంటి పనికి మీ అమ్మ ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? లోకమంతా ఏమనుకుంటుంది అని అంది అరుణ. ముందు ఇలా ఆలోచించడం మానేయండి పిన్ని. నువ్వు ఇంత చదువుకుని కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? లోకం గురించి మాట్లాడుతున్నావా? ఏ లోకం గురించి పిన్ని? 3 ఆడపిల్లలతో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నాడు తోడు రాకుండా పైగా కాకుల్లా పొడుచుకు తిన్న లోకం గురించా? మేమున్నంత మాత్రాన అమ్మకు పెళ్ళి ఎందుకు చేయకూడదు? అమ్మ వయసు అసలు ఏమైపోయింది అని? ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? తన తండ్రి స్వార్థానికి బలి అయింది. చిన్నతనంలోనే 3 పిల్లలకు తల్లి అయింది. అందులో అసలు తన తప్పేముంది? ఏనాడైనా సుఖం అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో చూసిందా? అలాంటి అమ్మ సుఖపడాలి, సంతోషంగా ఉండాలి అని నేను అనుకోవడం తప్పు ఎలా అవుతుంది? నిజమే, అమ్మ ఒప్పుకోకపోవచ్చు, మా గురించే ఆలోచించవచ్చు. కానీ ఎలాగైనా అమ్మని నేను ఒప్పిస్తాను, వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను అని అంది నందిని. నందిని మాటలన్నీ సబబుగానే తోచాయి అరుణకు. అక్క బతుకు బాగుపడుతుందంటే అక్కకు తెలియకుండా సహాయం చేయడంలో తప్పు లేదు అనిపించింది. నువ్వు అన్నది అంతా నిజమే నందిని. కానీ వారిద్దరినీ ఎలా కలుపుతావు? అమ్మకు పెళ్ళి అయిపోయినట్టే అతనికి కూడా పెళ్ళి అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు అతని వయసు కూడా దాదాపు అమ్మ వయసే. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉంటాడు అసలు? అంది అరుణ. నిజమే పిన్ని. కానీ నాకెందుకో ఆశ. ఇన్నాళ్ళ తర్వాత అమ్మకి మళ్ళీ ఎదురుపడ్డాడు అంటే వారిద్దరికీ రాసిపెట్టి ఉందేమో. అమ్మ జీవితంలో లాగానే అతని జీవితంలో కూడా ఏదైనా జరిగి ఉండవచ్చు కదా. ఒకవేళ నేను అనుకున్నది నిజం అయితే వాళ్ళిద్దరినీ కలపడంలో తప్పు లేదు కదా అంది నందిని. కానీ అతన్ని ఎలా కనుక్కుంటావు? అంది అరుణ. అందుకే పిన్ని నిన్ను అడుగుతున్నాను, అతని గురించి చెప్పమని అని అంది నందిని. డైరీ చేతిలోకి తీసుకుని ఆ ఫోటోని చూస్తూ తమ చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళింది అరుణ. అమర్ నందిని ఉండే వీధిలోనే ఉండేవాడు. ఇద్దరిది ఒకే వయసు, చదువు కూడా ఒకటే, కలిసే ఆటలు, కలిసే చదువులు కూడా.
అమల తోడుగా ఉంటే ఇంకెవరితో పని లేదు అమర్కి. స్నేహితులకు కూడా ఎవరూ లేరు అమల తప్పితే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఆటలు అంటే ఇద్దరు కలిసి ఆడేవాళ్ళు. చక్కటి స్నేహం ఇద్దరిది కూడా. ఎవరు వారిద్దరి మధ్యలోకి రావాలని ప్రయత్నించినా అలాంటి వాళ్ళకి అసలు అవకాశం ఇచ్చేవాళ్ళే కాదు. అలా ఆ పసి మనసులు వారి స్నేహంతో ఒకరి సావాసంలో ఒకరు ఉన్న సమయంలోనే అమల ఆరోగ్యం పాడయింది. ఆ తర్వాత నుండి అమల ఆడుకోవడానికి వచ్చేది కాదు. కానీ అమల కోసం ఎప్పుడూ అమల ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు అమర్. ఆ తర్వాత కొద్ది కాలంలోనే చిన్నారి పెళ్లి కూతురులా పెళ్లి పీటలపైకి ఎక్కేసింది అమల. అమల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అంటే ఆ బాధ దేనికో, దానికి పేరేమిటో అర్థం కాలేదు అమర్కి. అప్పుడు అమర్ వయసు కూడా 13. అమల పెళ్ళైపోయింది. అమర్ ఒంటరి వాడైపోయాడు. అమల వెళ్ళిపోయినా కూడా మరొకరితో స్నేహం చేయలేదు. అమల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉండేవాడు. అమల పెళ్లికి ముందు ఒకసారి మాట్లాడింది అమర్తో. అదే చివరిసారి ఇక. అమల ఇంటికి వచ్చిన ప్రతిసారి తను స్కూల్కి కాలేజ్కి వెళ్లకుండా వారి ఇంటి చుట్టూనే తిరుగుతూ అమలని చూస్తూ గడిపేవాడు. అమల కోసం తన ఎదురుచూపులకు పేరు ఏమని పెట్టాలో తనకే తెలియని వయసు అది. అమలకు నందిని పుట్టింది. అయినా కూడా అమర్ ఎదురుచూపుల్లో ఎలాంటి తేడా రాలేదు. ఇంకా చెప్పాలంటే అమలపై రోజు రోజుకు ఇష్టం పెరిగిపోతుంది. అమర్ తన కోసం తన చుట్టూ తిరగడం అమలకు కూడా తెలుస్తూనే ఉండేది. కానీ ఏ రోజు కనీసం మాట్లాడడానికి కూడా సాహసించలేదు. ఇద్దరి వయసు చిన్నదే అయినా, అతడు తన స్నేహితుడే అయినా, పెళ్ళి అయ్యి ఒక ఇంటికి ఇల్లాలు అయిన హుందాతనం కాబోలు అమర్ని పట్టించుకోనట్లుగానే ఉండేది అమల. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.